జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారత్ చైనా దేశాలు నిన్నటి వరకు కూడా శత్రు దేశాల్లాగా గొడవ పడతా ఉన్నాయి, అవునా కదా? చెప్పాలంటే 1962లో అసమర్థ ప్రధాని అయినటువంటి నెహ్రూ మన దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ చైనా మన మీద దాడి చేసి కొన్ని వేల కిలోమీటర్ల భూభాగాన్ని వాళ్ళంతా కూడా దొబ్బేసినారు. నిజానికైతే భారత్ చైనా సంబంధాలు ఈనాటి కాదు, ఎంతో కాలం నుంచి భారత్ అదేవిధంగా చైనా దేశాల మధ్యన స్నేహపూర్వక సంబంధాలు అయితే ఉంటా ఉన్నాయి. ఈ చైనాకు సంబంధించినటువంటి యాత్రికులు చాలామంది భారతదేశానికి వచ్చిపోతా ఉన్నారు. ఆ సమయంలో భారత్ ఎప్పుడు కూడా చైనా మీద యుద్ధం అయితే చేయలే, అలాగే చైనా కూడా భారత్ పైన దాడి చేయలే. కానీ చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి చైనా వైఖరి పూర్తిగా మారిపోయింది. చైనా సామ్రాజ్యవాదం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది. భారత్లోని అనేక ప్రాంతాలను తమ దేశంలో కలుపుకోవాలని చెప్పేసి చైనా దురాలోచన చేయసాగింది. అంతేందుకు ఇటీవల కాలంలో కూడా ఈ అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా, అవునా కదా? ఇప్పుడు అన్నీ కూడా ఆగిపోయిండాలే. మోడీ గారు మెట్టుతో కొడతా ఉన్నాడు ఎప్పటికప్పుడు, వీళ్ళు కాస్త కొంచెం కంట్రోల్లో జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు. కానీ మొన్న కూడా ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూనే ఉన్నారు, మీరు కూడా గమనించే ఉంటారు. అయితే ఇందాక నేను చెప్పినట్టు అప్పటి ప్రధాని అయినటువంటి నెహ్రూ గుడ్డిగా చైనాని నమ్మి చైనాతో పంచశీల ఒప్పందాన్ని చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఒక పక్కన చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి చూస్తుందన్న సమాచారం ఉన్నప్పటికీ కూడా పిచ్చితనంగా ఈ నెహ్రూ ఏం చేశాడు, చైనాతో ఒక దిక్కుమాలేటువంటి ఒప్పందం చేసుకున్నాడు. పైగా చైనా మన మీద దురాక్రమణ చేయకుండా ఉండేటట్టు ఎటువంటి చర్యలు కూడా చేపట్ల. చెప్పా కదా, అసమర్థ ప్రధాని అని. పైగా సైనికుల పహారా కూడా సరిగ్గా ఉండేది కాదు. అంతేందుకు అసలు మన సైనికుల చేతుల్లో సరైన తుపాకులు కూడా ఉండేవి కాదు. చాలామందికి తెలియదేమో కానీ అప్పట్లో మన సైనికులకు తినడానికి సరైన తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు. అందుకే 1962లో ఇదే మంచి సమయం అని చెప్పి చైనా మన దేశం మీద దాడి చేసింది. మన దేశంలోని 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకునింది. ఈ 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగం అంటే ఏమన్నా తమాషా అంటాలే. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉన్న సిగ్గు లజ్జా లేకుండా వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు, ఓయమ్మా మోడీ ప్రధాని అయిన తర్వాత చైనా అంట మన భూభాగాన్ని ఆక్రమించేస్తుంది, మోడీ ఏం చేయలేక చేతులు తీసి గమ్మున కూర్చోడాడని చెప్పేసి ఈ అసమర్థులంతా కూడా మాట్లాడతారు, ఈ సిగ్గుమాలిన వాళ్ళు. మన ఈ పెనక ఏం జరిగిందో, మా తాతగారు మా నాయనగారు వాళ్ళంతా ఏం చేశారో తెలీదా అంటాలే. అంటే మన దేశ ప్రభుత్వం బలహీనంగా ఉండాలి కాబట్టే చైనా మన మీద దాడి చేసి మన భూభాగాన్ని ఆక్రమించుకునేది. ఇక్కడ చెప్పాలంటే మన దేశ ప్రభుత్వం ఎవరప్పుడు కాంగ్రెస్ పార్టీ. అంటే 1962లో జరిగినటువంటి యుద్ధంలో ఓడిపోవడానికి కారణం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాంతనమే అన్నది ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం, అవునా కదా? మీరు ఒప్పుకుంటున్నారా దీన్ని? అదే విషయం అయితే సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ప్రస్తుతం మన దేశంలో బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండాలి. అందులోనూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడు మన దేశానికి ప్రధానిగా ఉన్నాడు. చెప్పాలంటే మనమందరం కూడా ఆ విషయంలో గర్వించాలి. అయితే నరేంద్ర మోడీ గారిని మొదట చైనా పెద్దగా పట్టించుకోవాలా, అందరిలాంటి వాడిలే ఇతను కూడా అనుకునింది. అందుకే 2017లో డోక్లాం సంఘటన జరిగింది. ఈ డోక్లాం విషయంలో భారత్ ఏ మాత్రం కూడా వెనక తగ్గల, డి అంటే డి అనే ముందుకు దూకింది. దీంతో చైనా అయితే వెనక తగ్గక తప్పల. ఇక 2020లో గల్వాన్ సంఘటన అయితే జరిగింది. ఈ గల్వాన్ ఘటనలో 20 మంది భారతీయ సైనికులు చనిపోతే 50 మంది చైనా సైనికులు చనిపోయినారు. ఓయమ్మ, చైనాది మామూలు మెంటర్ కాదంట, వాళ్ళు మామూలు కాదంట, వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ అని చెప్తారు. మనోళ్ళు పిల్లిని కదా పిసికి పైకి తీసి అవతల బాగా దొబ్బినారు వాళ్ళందరినీ కూడా. చెప్పుకుంటే మారం పోతుందని చెప్పుకోవాలా. అది 50 మంది కాదు, 500 మంది ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. ఆ మారి పాడదొబ్బినారు మనోళ్ళు. ఎతికి తరిమి ఎంటబడి ఏటాడు కొట్టారు మనోళ్ళు. ఊరికే కూడా కాదు కొట్టింది, వాళ్ళ బతుకు జడ వాళ్ళు మళ్ళీ వీరుల వాళ్ళ. అది మన ఇండియన్ ఆర్మీ ముందు వాళ్ళు అసలు నిలబడగలుగుతారా? వాళ్ళంతా వాళ్ళ కట్అవుట్లు ఎంత, వాళ్ళ బతికెంత? సరే, ఈ వరుస ఘటనలతో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మన ప్రధాని మోడీ గారు చైనా పైన కఠినమైన చర్యలు అయితే తీసుకున్నారు. చైనా యాప్ల పైన, చైనా వ్యాపారం పైన ఆంక్షలన్నీ కూడా విధించారు. దీంతో చైనాకు దాదాపుగా 2 లక్షల కోట్ల నష్టం అయితే వచ్చింది. ఎంత? 2 లక్షల కోట్ల రూపాయలు. ఇక అప్పటి నుంచి ఈ తూర్పు లడఖ్లో ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడిందనమాట. మన మోడీ ప్రభుత్వం లడఖ్లో ఏకంగా 68,000 మంది సైన్యాన్ని మోహరించారు. దీంతో 4 సంవత్సరాల పాటు అక్కడ యుద్ధ వాతావరణమే ఉంటా ఉన్నింది.
ఇది చైనాను కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసింది. ఎందుకంటే వాళ్ళు ఇంత దూరం వస్తారు, ఇండియా వాళ్ళు ఇంత గట్టిగా ఫైట్ చేస్తారని చెప్పేసి వాళ్ళ కళ్ళ కూడా ఊహించలా. వాళ్ళు ఊహించదే అక్కడ జరిగింది. అర్థమవుతుందా? దీంతో చైనానే 2 మెట్లు దిగొచ్చి భారత్తో చర్చలు జరిపి లడఖ్లోని ఈ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకునింది. దీంతో భారత్ కూడా తమ బలగాలను వెనక్కి పిలిపించింది అనమాట. వెనక్కంటే ఏది పూర్తిగా కాదు, మనోళ్ళు మన జాగ్రత్తలో మనోళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ గురించి మనకు తెలిసిందే, అటు వెనక్కి పోయినట్టే పోయి మళ్ళీ వచ్చి దాడి చేస్తారు. కాబట్టి మనోళ్ళు కూడా వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళు ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉండదు. కానీ ఇప్పుడు భారత్ చైనాల మధ్య ఇంకా సరిహద్దు సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉన్నది. సరిగ్గా ఈ సమయంలోనే ఈ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వచ్చి భారత్ చైనాలను దెబ్బతీయాలని చెప్పేసి పన్నాగం పన్నాడు. ఈ 2 దేశాల ఆర్థిక వ్యవస్థలను కూల్చిపారేయడానికి భారత్ చైనాల మీద పన్నులను అయితే విధించడం మొదలుపెట్టాడు. సరే, ఈ పన్నుల మూలంగా భారత్కు పెద్దగా ఇబ్బంది అయితే ఏముండదు. కానీ చైనాకు మాత్రం ఖచ్చితంగా సమస్యే. ఎందుకంటే చైనా పూర్తిగా ఎగుమతుల మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటుంది. అందుకే అమెరికా మూలంగా చైనా అయితే ఇబ్బందులు పడుతుంది. దీంతో చైనా ఇప్పుడు భారత్ కాళ్ళ దగ్గరికి వస్తుందన్నమాట. ఇదిగో వాళ్ళ అవసరం కోసం అమెరికాను ఎదిరించాలంటే భారత్తో కలిసి పనిచేయాలని చెప్పేసి చైనా అయితే ఒక నిర్ణయానికి వచ్చేసింది. అందుకే ఇప్పుడు భారత్తో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ మన భారతదేశ పర్యటనకు అయితే వస్తున్నారు. నిజానికి ఈ నెలాఖరులో మన ప్రధాని మోడీ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు కోసం చైనా పర్యటనకు అయితే పోతున్నారన్నమాట. అందుకే మన మోడీ గారు చైనా పర్యటనకు వెళ్ళే వారం రోజుల ముందే ఈ చైనా విదేశాంగ మంత్రి భారత పర్యటనకు అయితే వస్తున్నారన్నమాట. అది కూడా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి. అంటే మోడీ గారి చైనా పర్యటనకు ముందే ఈ సరిహద్దు సమస్యలను పరిష్కరించుకొని మోడీ గారితో కలిసి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సరికొత్త ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పరచుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మన భారత్తో కలిసి పనిచేయాలని చెప్పేసి ఈ చైనా ఇప్పుడు ఊళ్ళూరిపోతుందంట. ఎందుకంటే అవసరం అలాంటిదన్నమాట. అందుకే సాధ్యమైనంత త్వరగా ఈ సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి చైనా ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. అందుకే ఇప్పుడు చైనా నెమ్మదిగా మన కాళ్ళ దగ్గరికే వస్తుంది. మనం చెప్పినట్టు చేయడానికి కూడా చైనా అయితే సిద్ధపడిపోతుంది. ఇక ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు. కానీ నేను మాత్రం ఈ విషయాలన్నీ కూడా ఏదైనా అప్డేట్స్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఓకేనా? మొత్తానికైతే ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పరిపాలించే నాయకుడు దమ్మున్నోడైతే, ముందు చూపున్నోడైతే, పాలన సరిగ్గా ఉంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే ఇంతకు మించి ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇంతకు మించి ఉంటాయి. అది ఆ నమ్మకం నాకు మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఉండాలి. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.